పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచార్య ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో జిల్లా సంఘ మహిళా అధ్యక్షురాలు శానంపూడి మహేశ్వరి, అర్బన్ మహిళా అధ్యక్షురాలు సండూరి జయలక్ష్మి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ మాతా ఈశ్వరి మాతకి పూజలు గావించి విచ్చేసిన మహిళా సోదరిమణులు అందరికీ చిరు సత్కరించుకొని కేక్ కటింగ్ చేసుకుని ఆనందంగా అభినందనలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్లెల సంజీవయ్య మెమోరియల్ హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ జయలక్ష్మి, తోట సులోచన రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు, బీసీ మహిళా అధ్యక్షురాలు నర్మదాబాయి అడ్వకేట్, సువర్చల హెడ్ కానిస్టేబుల్, దిశ ప్రొడక్షన్ చైర్మన్ నిర్మల నాయుడు, గాయత్రి గౌతమి స్కూల్లో ఉపాధ్యాయురాలు, మహిళా కమిటీ సభ్యులు సుమారు 70 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనగా జిల్లా అధ్యక్షులు వెంకట శేషాచారి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, మా కార్యాలయం నుంచి అనేక సంవత్సరాలుగా చేస్తున్నామని, మహిళలు సామాజికంగా రాజకీయ అనేక రంగాలలో ముందుకు రావాలని మా వంతు ప్రయత్నం వారికి సహకారం అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో మన సోదరీమణులందరూ కూడా కలుసుకొని ఈరోజు మహిళా దినోత్సవ ప్రోగ్రాంని బాగా అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. అదే ముందుగా ఇక్కడ ఈశ్వరీ మాతకి పూజలు గావించి తదుపరి ఇచ్చేసినటువంటి మహిళలందరినీ కూడా ఘనంగా సన్మానించుకొని ఆ తదుపరి కేక్ కటింగు, ఆ తర్వాత అందరికీ కూడా తమ వాళ్ళ విశేషాలు ఉపన్యాసాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో ముందుగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో విద్య, ఆరోగ్య, రాజకీయ, సాంకేతిక అన్ని రంగాల్లో కూడా సామాజికంగా కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అనేక సంవత్సరాలకు కూడా మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. అనేక మంది మహిళలను కూడా ఈరోజు మాతో ఉన్నటువంటి సోదరమ్మలను కూడా అనేక రంగాల్లో, ఎందుకంటే ఇంటి పడుచుగా ఉండే వాళ్ళని అందరినీ కూడా ఈరోజు సమాజంలో తీసుకొచ్చి ధైర్యంగా బతకగలిగేటువంటి శక్తి వాళ్ళకి ధైర్యం వస్తుంది. కావున ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మాకు చాలామంది విఐపీలు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు. వాళ్ళ ఎప్పుడు కూడా మనం స్మరించుకోవడం అనేది మన తల్లి నేర్పినటువంటి మొదటి పాఠం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏది జరిగినా అంతా మంచే, మన మంచికే అనేసి చిన్నప్పుడే మనకి విద్యాబుద్ధులతో నేర్పేది అమ్మాయి. అటువంటి అమ్మని మనం స్మరించుకోవడం చాలా గొప్పదనం. అలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మా విశ్వబ్రాహ్మణ మహిళా సంఘంలో మేము ఇది 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మాకు మేము స్కూల్ ఫీల్డ్లో ఉన్నా కూడా మమ్మల్ని శేషయ్య అన్నయ్య గారు విద్య, వైద్య, రాజకీయ రంగంలో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనే అన్నయ్య గారి సంకల్పంతోనే ఈరోజు మేము ఆర్ఎన్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను ఎదిగానంటే 16 సంవత్సరాలు నేను స్కూల్లో వర్క్ చేశాను. ఈరోజు కాలేజ్ ప్రిన్సిపల్గా, అలాగే విశ్వ సాహితీ కళావేదిక మహిళా అధ్యక్షురాలుగా. ఇవన్నీ కూడా మొదట మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మేము ఎప్పటికి కూడా నా జీవితాంతం కూడా మేము అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అంతరిక్షంలో కల్పనా చావ్లా గారు ఎంతో కష్టాలని ఓర్చుకొని అసలు మళ్ళా కిందకి నేను రాగలనన్న టైంలో కూడా ఒకే ధైర్యం వాళ్ళ తల్లి. మనము ఈ స్థాయికి మనం వెళ్ళామంటే దానిలో ఉన్న మనము వంటింటికే కాదు అంతరిక్షంలో కూడా 6 నెలలు గడిపాము. అదే మా సందేశము. ఇంతటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు మాకందరికీ కూడా వన్స్ అగైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా పిలుపుని మన్నించి ఇంతమంది సోదరీమణులు రావటం మాకు ఎంతో ఆనందదాయకం. ప్రముఖ రచయిత్రి సులోచన మేడం గారు వచ్చారు, లాయర్ గారు పేరు నర్మదా గారు వచ్చారు, రమక్క, పద్మావతి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు జయలక్ష్మి మేడం గారు, జ్యోతి గారు, అలాగే కానిస్టేబుల్ మీ పేరేంటి సువర్చల గారు, అందరూ ఎంతో సంతోషంగా ఇక్కడ జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా. శాంతి గారు, మిగతా అందరూ సోదరీమణులు, రాజీ గారు, ఎవరి పేరైనా మర్చిపోతే మన్నించాలి, లక్ష్మి గారు, శ్యామల గారు. ఈరోజు మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఇక్కడికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మా తోబుట్టువులు ఎంతో ఘనంగా అందరినీ
మా స్టేజ్ పైన ఏకమై చేసి ఇంత గర్వంగా మహిళలు పాల్గొనేలా చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి మహిళ ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో ఎటువంటి సమస్యనైనా వాళ్ళ కుటుంబంలో అయితేనేమి, బయట ప్రపంచంలో అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా ఆమె మెళకువలతో కుటుంబాన్ని పోషించుకుంటూ భార్యాభర్తల మధ్య కానీ, అత్తగారి కాడ కానీ, తల్లిగారి కాడ కానీ అన్ని విధాలా ఆమె సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుందంటే ప్రతి మహిళకి పాదాభివందనం చేసుకోవాల్సిన రోజు ఇది. ఇంతకుముందు ఉన్నటువంటి బానిసతత్వం నుంచి ఎన్నో మహిళలు ఛేదిస్తూ ముందుకు సాగుతున్నారు. అటువంటి మహిళా మనులందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపు. మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున చాలా ఘనంగా ఈ మహిళా దినోత్సవాన్ని జరపడం, అన్ని రంగాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సమాజానికి సేవ చేస్తూ కవయిత్రులుగా కూడా రాణిస్తూ విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జీవనం లేదు, జీవితం లేదు, గమనం లేదు, సృష్టి అసలేం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశ్వబ్రాహ్మణ సమితి వాళ్ళు చేసినటువంటి ఘన సన్మానానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీ జయలక్ష్మి గారు ఆహ్వానం మీద రావడం జరిగింది. ఈరోజు అందరూ కూడా మహిళలందరూ కూడా ఎన్నో రంగాల్లో ముందుకు ఉనికి వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకుంటున్నారు. ఒక రచయితలు అయింది, మహిళలు చిత్రకారులు అయింది, శిల్పులైంది, రకరకాల అన్ని మహిళ లేనటువంటి రంగమే లేదు, మహిళ లేని జీవనం లేదు. అసలు మహిళ సృష్టికర్త, మహిళే జీవనం, మహిళ లేకపోతే సమాజం లేదు, జగతి లేదు. ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నన్ను ఇక్కడికి విశ్వ బ్రాహ్మణుల తరపున ఆహ్వానించినందుకు వాళ్ళకు ధన్యవాదములు, ప్రత్యేక ధన్యవాదములు. వెంకటేశ్వర సార్ గారికి ప్లస్ మహేశ్వరి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు. మన మహిళలు అన్ని దాంట్లో ముందుండాలని కోరుతూ ధన్యవాదాలు.